హలో గైస్, అందరు ఇలా ఉన్నారు. చాలా మంది నా స్టవ్ గురించి అడుగుతున్నారండి. స్టవ్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత అయింది, ఒకసారి చూపించమని అడుగుతున్నారు. సో ఒకసారి అయితే స్టవ్ చూడండి. ఇదండి, 4 స్టవ్స్ ఉంటాయి. సో ఈ 4 బర్నర్స్ కూడా మనము ఎట్ ఎ టైం యూజ్ చేయవచ్చు, మనకి ఇబ్బంది అవ్వదు. ఇటు లాస్ట్ ఇటు కార్నర్లో అండ్ ఇటు కార్నర్లో పెద్దవి పెట్టుకున్నా కూడా మనకు సెంటర్లో వచ్చేసి చిన్న గిన్నెలు పెట్టుకొని కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు వీలుగా ఉండడానికి అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. నాకైతే నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. మనము 4 స్టవ్స్ ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ స్టవ్ వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 7,500 పడింది. అండ్ మనకి 5 years వారంటీ ఇచ్చారు. బట్ ఇది కొని కూడా దగ్గర దగ్గర 3 years అవుతుంది. నాకేమీ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. అండ్ కొత్తగానే ఉందన్నమాట. అంటే మనం మెయింటైన్ చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఆయిల్ ఫుడ్స్ అవి చేసుకున్నప్పుడు మనం వెంటనే క్లీన్ చేసుకుంటే మనం స్టవ్ ఎట్లా ఉందో మనం అట్లనే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి. మనకి ఇట్లా స్క్వేర్ షేప్లో కావాలన్నా కూడా అవి కూడా ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ లెంత్ సరిపోదని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటే కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. స్క్వేర్ ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎట్ ఏ టైం మనం 4 గిన్నెలు పెట్టుకోవడానికి అవ్వదు. సో నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. కార్నర్స్లో పెద్దవి పెట్టుకొని సెంటర్లో మనకి చిన్నవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను 4 యూజ్ చేస్తానండి. ఒక్కొక్కసారి అయితే చాలా బిజీగా ఉన్నప్పుడు నాకు 4 చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను 2 బర్నర్ స్టవ్ ఇచ్చినా కూడా నేను యూజ్ చేయలేను, ఎందుకంటే 4 అలవాటు అయిపోయింది అనమాట నాకు. థ్యాంక్ యూ సో మచ్.